ప్రతి పేరెంట్ డ్రీమ్ వాళ్ళ పిల్లల్ని హ్యాపీగా, సేఫ్‌గా చూసుకోవాలని. కానీ కొన్నిసార్లు అది కలలానే ఉండిపోతుంది. ఇది కథ కాదు. మన సొసైటీలో మన కళ్ళ ముందు జరుగుతున్న హార్ష్ రియాలిటీ. మన ఏపీ, తెలంగాణలో మిస్సింగ్ మైనర్ గర్ల్స్ ఇష్యూస్ పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ డేటా ప్రకారం గత కొన్నేళ్లలో వేలలో కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఈ మిస్సింగ్ కేసెస్లో ఎక్కువ మంది టీనేజ్ గర్ల్సే ఉన్నారు. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటో చూద్దామా? సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో పరిచయం, ఆకర్షణీయమైన మాటలతో ఎమోషనల్గా మ్యానిపులేషన్కి గురికవ్వడం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో గర్ల్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్ ద్వారా పరిచయమైన వ్యక్తుల కారణంగానే వెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఫ్యామిలీ ఇష్యూస్, ఇంట్లో స్ట్రెస్, మిస్అండర్స్టాండింగ్స్ ఆర్ భయంతో ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి పారిపోతున్నారు. ఆన్లైన్ గేమింగ్ అండ్ డిప్రెషన్ ఇస్ అనదర్ రీజన్. ఈ రోజుల్లో పిల్లలు ఆడుతున్న కొన్ని ఆన్లైన్ గేమ్స్లో కూడా ప్రమాదాలు ఉన్నాయి. గేమింగ్ చాట్స్లో కూడా అన్నోన్ పర్సన్స్ పరిచయమై గర్ల్స్ బలహీనతలను తెలుసుకొని మానసికంగా ఒత్తిడి చేసి బయటకు రమ్మని బలవంతం చేస్తున్నారు. రిపీటెడ్గా ఉన్న ప్యాటర్న్: అన్నోన్ పర్సన్స్తో చాట్ చేయడం, గేమింగ్ ఫ్రెండ్స్తో ఎమోషనల్ బాండింగ్, సీక్రెట్గా కలవడం, ఫైనల్గా పారిపోవడం. నార్మల్గా క్రైమ్ జరిగిన తర్వాత మనం పోలీసులని, గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం చూస్తుంటాం. కానీ ఒక్క అడుగు వెనక్కి వేసి ఆలోచిస్తే ముందుగా మన పిల్లల్ని మనం సేవ్ చేసుకుందాం. ఒక పేరెంట్గా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మనదే. క్రైమ్ జరిగిన తర్వాత నిందించడం కంటే ముందు జాగ్రత్త ముఖ్యం. నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేసిన పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. చాలామంది పిల్లలు స్కూల్లో ఫ్రెండ్స్తో బాగానే ఉంటారు, కానీ పేరెంట్స్ దగ్గర అంత ఓపెన్గా ఉండరు. ఎందుకంటే పేరెంట్స్ అంటే భయం. మీరు ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే వారు మీ దగ్గర ఓపెన్గా అన్ని విషయాలు షేర్ చేసుకోగలరు. పిల్లల్లో కోపం, ఒంటరితనం ఆర్ సడన్గా మూడీగా మారడం వంటి చేంజెస్ గమనించండి. వారికి మీరు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారని భరోసా ఇవ్వండి. అప్పుడే వారు ఆన్లైన్లో ఆర్ ఆఫ్లైన్లో స్ట్రేంజర్స్ దగ్గర ఎమోషనల్ సపోర్ట్ వెతకరు. పిల్లలతో మాట్లాడి వారి ఆన్లైన్ యాక్టివిటీని అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఆన్లైన్ అనేది ఒక మంచి ప్లేస్, కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. గుర్తుంచుకోండి, మీరు ఆన్లైన్ ఫ్రెండ్ని ఆఫ్లైన్లో కలవకూడదు. ఎవరైనా మీకు భయంకరమైన మెసేజెస్ సెండ్ చేసినా, మిమ్మల్ని ఎమోషనల్గా బెదిరించినా వెంటనే బ్లాక్ చేసి పేరెంట్స్కు చూపించండి. పేరెంట్స్ మీకు హెల్ప్ చేస్తారు. పేరెంట్స్కి చెప్పడానికి భయపడొద్దు. ప్రతి మిస్సింగ్ కేసు ఒక విషాద కథ. మనమందరం కలిసి పనిచేస్తేనే ఈ కేసుల సంఖ్యను తగ్గించగలం. వీలైనంత మంది పేరెంట్స్, టీచర్స్తో షేర్ చేయండి. మీ అవేర్నెస్ ఒక ఫ్యామిలీని కాపాడుతుంది.